సూపర్ పవర్స్ ఇన్ యానిమే. యానిమే చూస్తున్నప్పుడు చాలా మందికి నచ్చేది ఫైట్స్ అండ్ మెయిన్‌లీ ఆ ఫైట్‌లో వాళ్ళు యూజ్ చేస్తున్న పవర్స్. సో, టుడే ఈ వీడియోలో మనం యానిమేలో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాము. సో, ఇంక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వన్ షారింగాన్. ఇది ఇంగ్లీష్‌లో కాపీ వీల్ ఐ లేదా మిర్రర్ వీల్ ఐ అనైతే వస్తుంది. ఇది నరుటో సిరీస్‌లో ఉచిహా క్లాన్ వాళ్ళకి ఉన్న కేకే గెన్‌కై అండ్ 3 మెయిన్ డోజుట్సుస్‌లో ఒకటి రెనెగాన్ అండ్ బ్యాకుగాన్‌తో పాటు. దీన్ని యూజ్ చేసి టాయిజుట్సు, నింజుట్సుని కాపీ చేయొచ్చు అండ్ ఒక ఫైట్‌లో పర్సెప్షన్ అనేది కూడా ఉంటుంది. అండ్ అపోనెంట్ ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడు అనేది షారింగన్ యూజర్ ప్రెడిక్ట్ చేయగలుగుతాడు అండ్ వాళ్ళ మూవ్‌మెంట్స్‌ని కూడా కాపీ చేయగలుగుతాడు. ఇది ఓన్లీ ఒక్క ఐ మాత్రమే. దాన్నే ఐ ఆఫ్ ఇన్సైట్ అంటారు. ఇంకొక షారింగన్ కూడా ఉంటుంది. దాన్నే ఐ ఆఫ్ హిప్నటిజం అంటారు. పేరులోనే ఉంది కదా హిప్నటిజం అని. గెంజుట్సు. ఈ గెంజుట్సు అనేది చాలా విధాలుగా కాస్ట్ చేయొచ్చు. ఇటాచి లాంటి వాడు క్రాస్ యూజ్ చేస్తాడు లేదా ఐసైట్ తో గెంజుట్సు యూజ్ చేస్తాడు అండ్ సాస్కే కూడా ఐసైటే యూజ్ చేస్తాడు. సో ఇలాగా చాలా విధాలుగా అయితే గెంజుట్సు అనేది యూజ్ చేయొచ్చు. ఈ 2 ఐస్ అనేది ఒకరి దగ్గరే ఉన్నప్పుడు దాని ఫుల్ పవర్ అనేది వస్తుంది. ఈ విషయం మాత్రానే చెప్తాడు. 2 ఐస్ అనేవి ఉంటేనే దాని ఫుల్ పవర్ యూజ్ చేయొచ్చు అని. సో, ఈ షారింగన్ అయితే ఒక ఫైట్ లో బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ తర్వాత ఆల్కెమీ. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ లో మెయిన్ పవర్, నేను ఎంటైర్ పవర్ సిస్టమ్ గురించి చెప్పడం లేదు, జస్ట్ పవర్ మాత్రమే. ఈ ఆల్కెమీ అనేది ఒక సైన్స్ అండ్ ఇంకా ఏన్షియంట్ మ్యాజిక్ ని కంబైన్ చేసినట్టు ఉంటుంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక మ్యాటర్ మ్యానిపులేషన్. సో, ఒక వస్తువులో ఉన్న మ్యాటర్ ని మ్యానిపులేట్ చేసి దాన్ని ఫామ్ అనేది అన్ని చేంజ్ చేయొచ్చు. సో, అదే ఈ ఆల్కెమీ అంటే. మీకు సింపుల్ గా చెప్పాలని నేనైతే అలా చెప్పానంతే. దీంతో ఏం చేయొచ్చంటే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని దాన్ని మ్యానిపులేట్ చేసి షార్ట్ గా లేదా షీల్డ్ ఆర్ వెపన్స్ ఆర్ బ్యాటిల్ ఫీల్డ్ ని చేంజ్ చేయడం. సో, ఇలాగా చాలా అయితే ఉంటాయి. సింప్లీ మ్యాటర్ ని మ్యానిపులేట్ చేయడమే. అండ్ మనం మార్వెల్ ఆర్ డీసీ కామిక్స్ లో చూసుకున్నా కూడా ఈ మ్యాటర్ మ్యానిపులేషన్ అనేది ఒక ఓవర్ పవర్డ్ ఎబిలిటీ. సో, దాన్ని యూజ్ చేసే వాళ్ళ మీద ఉంటుంది. ఇది ఓపీ ఎబిలిటీ కాబట్టి నేనైతే ఇంక్లూడ్ చేశాను. అండ్ తర్వాత టైటన్ పవర్. అటాక్ ఆన్ టైటన్ లో మెయిన్ పవర్. సో, హ్యూమన్ గా ఉన్నవాడు టైటన్ గా మారుతాడు. ఇలా మారడం వల్ల బెనిఫిట్స్ అండ్ ఇంకా డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో, టైటన్ గా మారితే అపియరెన్స్ మారిపోతుంది. స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ అన్ని ఒక టైటన్ కి ఉన్నవైతే వస్తాయి. బట్ ఇలా మారినప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 13 సంవత్సరాల వరకు పడిపోతుంది. ఐ మీన్ 13 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అండ్ టైటన్ గా ఉన్నప్పుడు వాళ్ళ నెక్ అనేది వీక్ పాయింట్ గా ఉంటుంది. సో, చంపేయడానికి ఈజీగానే ఉంటుంది స్ట్రాంగ్ గా ఉండే క్యారెక్టర్స్ కి. అండ్ డిఫరెంట్ టైటన్స్ కూడా ఉంటాయి మనకి. కొలాసల్ టైటాన్ అండ్ జైంట్ టైటాన్ అండ్ ఫౌండింగ్ టైటన్. సో, ఇలాగ చాలా అయితే ఉంటాయి. అండ్ ఈ టైటన్ గా మారాలన్నా కూడా దానికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. స్పెషల్ బ్లడ్ లైన్ అనేది ఉండాలి అండ్ ఇంకా సీరం ఉండాలి అండ్ ప్రాసెస్ అనేది కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. లేదంటే ఒక ఇంపర్ఫెక్ట్ టైటన్ లాగా మారిపోతారు. అటాక్ ఆన్ టైటన్ లో ఒకటి నేల మీద పాకుతూ ఉంటుంది కదా. సో, మొహం అంతా చీలిపోయి ఉంటుంది దానికి. సో, ప్రాసెస్ అనేది కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అండ్ తర్వాత బాంకాయ్. బ్లీచ్ లోనే ఇది ఒక మెయిన్ పవర్. ప్రతి షినిగామి ఐ మీన్ సోల్ రిపర్ దీన్ని అచీవ్ చేయాలని ట్రై చేస్తాడు. సో, ప్రతి ఒక్క షినిగామికి ఒక జాంపాక్టో అనేది ఉంటుంది అండ్ దానికి ఒక సోల్ కూడా ఉంటుంది. సో, ఈ జాంపాక్టోతో షినిగామి కనెక్ట్ అయినప్పుడు అది షికాయ్ లాగా మారుతుంది. ఇలా మారినప్పుడు వాళ్ళకి ఒక ఎబిలిటీ అయితే వస్తుంది. అండ్ లేటర్ అండ్ ఈ షికాయ్ తర్వాత వాళ్ళకి వచ్చే ఫామే ఈ బాంకాయ్. ఈ బాంకాయ్ ఏం చేస్తుందంటే వాళ్ళకి షికాయ్ ఎబిలిటీ ఉంది కదా, దాన్నే నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకువెళ్తుంది అంతే. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇచిగో తన షికాయ్ వచ్చినప్పుడు అదే జాంగెట్సు వచ్చినప్పుడు తన ఫిజికల్ స్టాట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ లేటర్ తన బాంకాయ్ టెన్సా జాంగెట్సు అప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి అంతే. మేబీ వస్తే ఎక్స్ట్రా ఎబిలిటీ రాదనుకుంటాను. సో, వాళ్ళ ఎబిలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది అంతే. అండ్ తర్వాత వన్ ఫర్ ఆల్ తెలిసిందే కదా. మై హీరో అకాడమియాలో మెయిన్ క్విట్ ఐ మీన్ ఫేమస్ గా ఉంటుంది. ఇది జనరేషన్స్ వారీగా ఒకరి నుంచి ఇంకొకరికైతే వస్తుంది. అండ్ కరెంట్ యూజర్ ఏమో డేకు ఆల్ మైట్ దగ్గర నుంచి తనకైతే వస్తుంది. ఇది మెయిన్ ఎందుకు అండ్ ఏం జరుగుతుందంటే యూజర్ కి ఇన్సేన్ ఫిజికల్ స్ట్రెంగ్త్, స్పీడ్, రిఫ్లెక్సెస్ అయితే వస్తాయి. సో, ఫిజికల్ స్టాట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ జనరేషన్స్ మారే కొద్దీ దీని పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఆల్ మైట్ దగ్గర ఉన్నప్పుడు కన్నా డేకు దగ్గర ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ దీన్ని యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా ఎబిలిటీస్ కూడా వస్తాయి. సో, డేకుకి ఫ్లయింగ్ ఎబిలిటీ అండ్ ఇంకా 2 ఎబిలిటీస్ కూడా వస్తాయి. తర్వాత 6 ఐస్ అండ్ లిమిట్లెస్. 6 ఐస్ వల్ల గోజోకి పర్సెప్షన్ అనేది హై లెవెల్ లో ఉంటుంది అండ్ ప్రతిదీ మైక్రోస్కోపిక్ లెవెల్ లో చూడగలుగుతాడు. ఐ మీన్ కనిపిస్తుంది. ఈ 6 ఐస్ వల్ల గోజో మెయిన్ టెక్నిక్ అయిన లిమిట్లెస్ ని బాగా కంట్రోల్ చేయగలుగుతాడు. సో, వితౌట్ 6 ఐస్ ఈ లిమిట్లెస్ ని కంట్రోల్ చేయలేరు. ఇది ఆల్రెడీ మాంగాలో చెప్పారు మనకి. సో, ఈ లిమిట్లెస్ ఏంటంటే గోజోకి ఉన్న ఒక ఎబిలిటీ. ఐ మీన్ గోజో క్లాన్ వాళ్ళకి. దాన్ని యూజ్ చేసి వాళ్ళు స్పేస్ ని అటామిక్ లెవెల్ లోకి మ్యానిపులేట్ చేయగలుగుతారు. అటామిక్ అంటే అణువు. సో, అణువులంత వరకు మ్యానిపులేట్ చేయగలుగుతారు వాళ్ళు. ఇవి 2 గోజో దగ్గర ఉండడంతో తను ఒక ఓవర్ పవర్డ్ క్యారెక్టర్ గా ఉంటాడు. సో, తన దగ్గర ఉన్న ఇల్లిమిట్లెస్ టెక్నిక్ ని యూజ్ చేసే తను ఇన్ఫినిటీ, రెడ్, బ్లూ నైతే యూజ్ చేయగలుగుతాడు. అండ్ వాటితో పాటు పర్పుల్. ఈ 6 ఐస్ అనేవి లేవంటే వాటిని యూజ్ చేయలేరు. ఎందుకంటే ఒక పీక్ కంట్రోల్ అనేది కావాలి ఆ టెక్నిక్స్ యూజ్ చేయాలంటే. లిమిట్లెస్ ఉంటే సరిపోదు. అండ్ నెక్స్ట్ రెనెగాన్. ఇది నరుటో సిరీస్ లో మెయిన్ డోజుట్సు అండ్ గ్రేటెస్ట్, పవర్ఫుల్ అండ్ ది బెస్ట్ కూడా. మనకి చాలా టైప్ ఆఫ్ రెనెగాన్స్ అయితే ఉన్నాయి
నరుటో అండ్ బొరుటో సిరీస్ లో ఉరాష్కి అండ్ మోమోస్కి దగ్గర రెడ్ రెనగాన్ ఉంది. అండ్ రెడ్ టామియో రెనగాన్ కూడా ఉరాష్కి దగ్గర అయితే ఉంటుంది. అండ్ బ్లూ టామియో రెనగాన్ కూడా ఉంటుంది. ఇది ఎంత ఓవర్ పవర్డ్ అంటే టైమ్ లోకి స్కిప్ అయిపోవచ్చు కొన్ని సెకండ్స్ పాటు. లిటరల్లీ ఉరాష్కి ఇన్సేన్ పొటెన్షియల్ అయితే ఉంది మనకి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ గా చూపించడానికి. బట్ పాడు చేసేసారంతే. ఎవరి దగ్గర లేని డోజుట్సు. నిజంగా మాట్లాడుకోవాలంటే నరుటో అండ్ బొరుటో సిరీస్ లో డోజుట్సు ఓవర్ పవర్డ్వి ఎవరి దగ్గరైనా ఉన్నాయంటే అవి ఈ ఉరాష్కి గాడి దగ్గరే. వాడు అవి తినేసి ఇంకా ఇన్సేన్లీ పవర్ఫుల్ గా మారిపోతాడు. వాటిని కానీ పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తుంటే అసలు సాస్కే బొరుటో అందరూ ఫిల్లర్ ఎపిసోడ్ లో చనిపోయి ఉండేవాళ్ళు. కొంత స్ట్రాంగ్ గానే ఉంటాడు. సో ఎనీవేస్ టాపిక్ లోకి వస్తే ఇలా చాలా రెనగాన్స్ అయితే ఉన్నాయి. మాద్రా దగ్గర ఉన్న రెనగాన్ కి లింబో క్లోన్ ఎబిలిటీ అయితే ఉంటుంది. అండ్ సాస్కే ఏమో అమీనో టెజికరా. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ రెనగాన్ అనే దాన్ని యూజ్ చేసి లైఫ్ అండ్ డెత్ ని కమాండ్ చేయొచ్చు. సో నరుటో యూనివర్స్ లో ఇది ఒక గాడ్ లైక్ పవర్ గా అయితే కనిపిస్తుంది. ఐ మీన్ చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికిస్తే గాడ్ అని అంటారు కదా. అండ్ ఫైనలీ డెత్ నోట్. డెత్ నోట్ అనేది ఒక సూపర్ న్యాచురల్ బుక్. దీన్ని యూజ్ చేసి కన్వీనియన్షియల్ గా హ్యూమన్స్ ని చంపొచ్చు. సో మామూలుగా రీజన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి వల్ల చంపగలుగుతారు. అదే ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అలాంటివి యూజ్ చేసి చంపలేరంతే. సో ఒకరిని చంపాలన్న దానికి చాలా విషయాలు అయితే ఉంటాయి. ఒక పర్సన్ నేమ్ అండ్ ఐడెంటిటీ తెలియాలి. అండ్ వాళ్ళ ఫేస్ కూడా. అండ్ ఇవన్నీ ఒరిజినల్ అయి ఉండాలి. అండ్ వాళ్ళని చంపే ముందు ఆ డెత్ కాజ్ అనేది కూడా ఇవ్వాలి. లేదంటే 40 సెకండ్స్ లో హార్ట్ అటాక్ వచ్చి డిఫాల్ట్ గా చనిపోతారంతే. అండ్ ఆ కాజ్ ఇచ్చినప్పుడు అది కూడా అలానే ఉంటుంది. ఎలా చెప్పాలంటే ఒకరికి క్యాన్సర్ ఉందని అనుకుందాం, వాళ్ళు ఒక 4 సంవత్సరాల్లో చనిపోతారు. సో అలానే డెత్ నోట్ లో రాస్తే 4 ఇయర్స్ పడుతుంది, కానీ ఒక 40 సెకండ్లో హార్ట్ అటాక్ ఇలా క్యాన్సర్ బాగా ఎక్కువైపోయి చనిపోయేదైతే జరగదు. సో ఇది కూడా ఒక లిమిటేషన్ దీనికి. అండ్ అంతేకాకుండా తను రాసే పేర్లు అనేవి ఓన్లీ ఫిజికల్ బీయింగ్స్. ఎవరైతే స్పిరిచువల్ బీయింగ్స్ ఉంటారో వాళ్ళ పేరైతే రాయలేరు. సో ఈ బుక్ అనేది ఫిజికల్ కే లిమిట్ అయి ఉంటుంది, స్పిరిచువల్ కాదు. అండ్ దీన్ని యూజ్ చేసి ఎవరిని చంపుతారంటే ఓన్లీ హ్యూమన్స్ మాత్రమే. సో ఎవరైతే మోర్టల్స్ గా ఉంటారో వాళ్ళని చంపేయడంలో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నరుటో అండ్ లూఫీని తీసుకుందాం. సో మోర్టల్సే కాబట్టి చంపడానికి ఛాన్స్ ఉంటుంది కొన్ని కండిషన్స్ లో మాత్రమే. అండ్ ఒకవేళ మనం కానీ ఐజన్ ని తీసుకున్నామంటే అసలు చంపలేడు. తను ఒక హ్యూమన్ కాదు, సోల్ రిపర్. బేసికలీ తన ఎగ్జిస్టెన్స్ అనేది హ్యూమన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అండ్ సేమ్ గోకుని తీసుకున్నా కూడా తనైతే లిటరలీ ఒక ఏలియన్ తను. అండ్ సూపర్ సేయన్ కూడా. అండ్ తన పవర్ యూజ్ చేసి డెత్ నోట్ హార్ట్ అటాక్ ని కూడా రెసిస్ట్ చేయగలిగేంత పవర్ తన దగ్గర ఉంది. సో ఇలాగ మోర్టల్ క్యారెక్టర్స్ ఎవరైతే లూఫీ, నరుటో అండ్ డేకు వీళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళనైతే మేబీ చంపేయచ్చు డెత్ నోట్ యూజ్ చేసి. ఇది రెండుట్లాగైతే ఉంటుంది. మోర్టల్ క్యారెక్టర్స్ కి అగైనెస్ట్ గా ఓవర్ పవర్డ్ గా ఉంటుంది. అండ్ స్పిరిచువల్ క్యారెక్టర్స్ కి ఓవర్ పవర్డ్ గా ఉండదు. వాళ్ళు ఈజీగా చంపేయగలుగుతారు ఈ డెత్ నోట్ యూజర్ ని. అండ్ గైస్ ఈ వీడియో అనేది జస్ట్ పవర్స్ గురించి మాత్రమే, పవర్ సిస్టమ్ గురించి అయితే కాదు. మీలో చాలా మంది అనుకొని ఉంటారు నా మైండ్ లో లేదా నా ఫేవరెట్ పవర్ ఏంటి ఇంకా వీడియోలో రాలేదు అని. ఈ వీడియో జస్ట్ పార్ట్ 1 మాత్రమే. చేస్తే చాలా పార్ట్స్ అయితే వస్తాయి. సో మీ ఫేవరెట్ పవర్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, దాన్ని నెక్స్ట్ వీడియోలో పక్కా ఇంక్లూడ్ చేద్దాము. అది చాలా స్ట్రాంగ్ గానే ఉంటే సూపర్ హ్యూమన్ ఫిజికల్ స్టాట్స్ అనేవి అందరికీ ఉంటాయి. దాన్ని మనం హైలైట్ చేసి ప్రతి వీడియోలో చెప్పలేం కాబట్టి సో డిఫరెంట్ అండ్ ఇంకా పవర్ఫుల్ గా ఉండే ఎబిలిటీస్ అయితే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.